తెలుగు ప్రజలారా, ఈరోజు మన రాజ్యాంగ కర్త బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినం కనుక వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వీడియో మొదలు పెట్టుకుందాం. మన జగన్ రెడ్డి గారు మీద నిన్న దాడి జరిగింది. అది నిజంగా దాడి జరిగితే మనం ఖచ్చితంగా ఖండించాలి. ఎవరైనా సరే ప్రతి పౌరుడు ఖండించాలి. కానీ ఆయన యొక్క గత చరిత్ర చూస్తుంటే అది దాడి కాదు, తనకు తాను దాడి చేయించుకున్నాడని అనిపిస్తుంది. ఎందుకంటే మనం గత చరిత్రలో కోడికత్తి కేసు చూసాం. మనం అందులో కూడా దాడి చేసిన అతనితో దాడి చేయించుకొని పాపం అతన్ని ఇబ్బంది పెట్టాడు. వాడు మొన్నటిదాకా జైల్లోనే మగ్గాడు. ఈయన హాయిగా బెయిల్ మీద తిరుగుతూ పొడిపించుకుంది ఈయన, పొడిచింది వాడు జైల్లో ఉన్నాడు, ఈయన బయట తిరుగుతున్నాడు, హ్యాపీ తిరుగుతున్నాడు. ఎందుకంటే ఈయన రెడ్డి గారు, ఆయనేమో ఒక హరిజనుడు కనుక, అంబేద్కర్ గారి కులం కనుక. ఇది ఎందుకు చెప్తానంటే, ఇటువంటి అబద్ధాలు చెబుతూ మోసాలు చేస్తూ దొంగ నాటకాలు ఆడుతూ ప్రజల్ని అబద్ధాలు చెప్పి మోసం చేసి బతికేవచ్చు అనుకుంటున్న ఈ జగన్ రెడ్డికి ఈ యొక్క ఎన్నికలు ఒక గుణపాఠం కావాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ యొక్క కూటమి, ఎన్డీఏ కూటమికి విజయం చేకూర్చాలి. ఇటువంటి దొంగ నాటకాలు ఇక జగన్మోహన్ రెడ్డి ఎన్ని వేసినా కూడా ప్రజలు నమ్మరని తెలియజేయాలి. సింపతి ఏదో రకంగా పాపం చూశాడు, జేఎం గారి ద్వారా పొందానుకున్నాడు. పాపం తల్లి అమెరికా వెళ్ళిపోయింది, చెల్లేమో దాడి చేస్తుంది, బాబాయిని హత్య చేయించాడు. మరి హత్య చేశాడో మరి ఈయన చేసి తెలియదు, కానీ మనకి హత్య చేయించాడని క్లియర్గా సిబిఐ ఎంక్వైరీ వచ్చింది, సినిమా కూడా వచ్చింది, వివేకం సినిమా వచ్చింది, అందులో కూడా క్లియర్గా చెప్పి ఈయన పాత్ర ఉన్నట్టు క్లియర్గా తెలుస్తుంది. ఈయన ఇంకా ఏంటో దొంగ నాటకాలు ఆడుతూ నా బాబాయి అబ్బాయి అంటాడు. బాబాయిని హత్య చేసింది ఎవరు? ఆ రోజు అంతే, ముందేమో గుండెపోటు అన్నారు వివేకానంద రెడ్డికి, తర్వాత హత్య అన్నారు, ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు చేయించాడన్నారు. ఇవాళ నిన్న ఒక రాయి తగలగానే అదేదో దాడి జరిగిపోయింది, ఇది చంద్రబాబు నాయుడు చేశాడు, పవన్ కళ్యాణ్ గారు చేయించారని ఒక దుర్భాషలాడుతూ దిక్కుమాలిన సాక్ష్యాలలో కావచ్చు, తన జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో కూడా విపరీతం స్క్రోలింగ్ జరిగింది. ఎందుకు చెప్తున్నా అంటే, ఇటువంటి దొంగ ఎత్తులు ఎన్ని వేసినా జగన్మోహన్ రెడ్డికి అపజయం తప్పదు. అపజయం ఉంది కనుకే ఈ దొంగ ఏడుపులు ఏడుస్తున్నాడు, దొంగ సింపతి పొందాలని చూస్తున్నాడు. ఇక సింపతి రోజులు పోయినాయి, ఇంటికి వెళ్ళే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఇది జగన్మోహన్ రెడ్డి తెలుసుకున్నాడు. తెలుగు ద్వారా గమనించండి. ఇటువంటి నీచమైన నిందారోపణలు వేస్తూ ఎదుటివాడికి ఒక నీతి, తనకో నీతిలాగా మాట్లాడుతూ ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడుతూ తను మంచివాడిని చెప్పుకుంటూ అబద్ధాలు చెప్తూ ప్రజల్ని అబద్ధాలని నమ్మిస్తూ బతకాలని చూసి ఇటువంటి నికృష్టులు మీద మీరందరూ, ప్రజలందరూ కూడా తిరగబడాలి ఇన్ ద సెన్స్ ఆయన మీద కొట్టాలని కాదండి, ఓటు ద్వారా మీ యొక్క ఏమంటారు, మీ యొక్క తిరుగుబాటుని జగన్మోహన్ రెడ్డిని ఇంతకాలం మమ్మల్ని అబద్ధాలతో బతి చేసావు. 2009 నుంచి మన అబద్ధాలతో మోసం చేసావు మమ్మల్ని, నీ అబద్ధాలకి నీకు ఇక చెల్లు అని ఒక భయంకరంగా ఒక గట్టిగా బటన్ మీద నొక్కి అటు పార్లమెంటుకి ఇటుకి అసెంబ్లీకి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల కూటమికి విజయం చేకూర్చాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నా అండి. జై జనసేన, భారత్ మాతాకి జై, జై హింద్.